శాంతమ్మ ఓల్డని ఓల్డే అలా సైడ్ అయిపోతే ఎలాగా? అసలు సెంటర్ ఫిగర్ నువ్వే కదా. ఏది నీ మెల్లో ఉన్న ఆ లైసెన్స్ బిళ్ళ తీసి మా అందరికి ఒకసారి సీపెట్టు. చూడమ్మయ్యా, నువ్వా పెద్దింటి పిల్లవి. మా అడంగుని పిలిచి బలవంతంగా దాన్ని బయటికి తీయించామనుకో, అదంత మర్యాదగా ఉండదు. మరి అంత ఫీల్ అవ్వకమ్మా, తప్పదు. ఇప్పుడు చెప్పు, దీన్ని కట్టింది ఎవరు? నేనే కట్టించుకున్నాను. నువ్వు కట్టించుకున్నావు సరే, దీన్ని నీ మెల్లో కట్టింది ఎవరు? నేనే. ఇంకా పోతే నెక్స్ట్ నువ్వు కూడా సీపెట్టమ్మా. మరొదా ఆవిడ చెప్పిన డైలాగ్ నీకు కూడా మళ్ళీ చెబితే బాగుండదు. సీపెట్టు సీపెట్టు సీపెట్టు. గుమ్మడి పండు ఇది కట్టిందేవారు? అది నేనే కట్టాను. అమ్మయ్యా, అదండి విషయం. అయ్యా రాయుడు గారు, ఇప్పుడు తమరికి పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది పిచ్చెక్కింది ఎవరికో. కాబట్టి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఆ సత్యం వెంటనే అమలు జరిపించేయండి. కోపం జరిగిపోయినట్టుంటది. ఏరా దేవుడు, ఇదంతా నిజమేనా? వాళ్ళ మెళ్ళలో బలంతోడు కట్టిన మాట నిజమే, కానీ దేవుడు సాక్షిగా నేను వాళ్ళని పెళ్లి చేసుకోలేదు. బలానికి టానిక్కులు ఇస్తారు కానీ తాళ్లు కట్టానంటాడంటండి బాబు. అయ్యా, ఈ దేవయ్యకి ఏం అర్థమై సాగు కానండి. అసత్య చేసేసేయండి. సరే, మన ఊరి కట్టుబాటుకు విరుద్ధంగా ఇద్దరిని తొందరపడి అమాయకుడిని శిక్షించకండి. దుర్గమ్మ, ఇలా పంచాయతీలో మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి అయ్యా. కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ దేవుణ్ణైనా ఎదిరించమని తమరే చెప్పారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? గుళ్ళోకెళ్ళా దేవుణ్ణి ఎదిరించు. అంతేగాని మదర్ సెంటిమెంట్ తో తప్పు చేసిన ఈ దేవుణ్ణి సమర్థించావంటే ఈ ఊరు ఊరుకోదు. నిజమే గంగరాజు గారు, ఈ ఊరు ఊరుకోదు. ఎందుకంటే ఈ ఊళ్ళోనే దొరికి మనందరి ముందు కళ్ళు తెరిచి ఊళ్ళో అందరి తలల్లో నాలుగులాగా పెరిగాడు కదా వీడు. అందుకే ఈ ఊరు ఊరుకోదు. వీడికి ఊహ తెలిసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికైనా ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా వీడు. అందుకే ఈ ఊరు ఊరుకోదు. ఈ ఊరి తల్లుల పాలు తాగి పెరిగినందుకు ఒక పెద్ద పాలేరులాగా ఊళ్ళో అందరికీ ఊడిగం చేస్తూ వాళ్ళ రుణం తెచ్చుకోవాలని చూస్తున్నాడు కదా వీడు. అందుకే బాబు ఈ ఊరు ఊరుకోదు. ఇంకా చాలా ఆపుతల్లి. ఇందాక నుంచి నీ పెంపుడు కొడుకు గొప్పతనం గురించి ఓ డప్పు కొట్టుకుంటున్నా. ఆడెవడెవడికో సాయం చేస్తే నాకేంటి? నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎంత ఇదిగో ఎంత సాయం చేయలేదు, నేను చేయించుకోలేదు. ఏంటి, నీకేమీ చేయలేదా? సత్యం. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకో గంగరాజు. ఆ రోజు ఈ దేవుడే గనక తన ప్రాణాలకు తెగించి గండిపడ్డ చెరువుకు అడ్డుపడి ఉండకపోతే ఈ ఊళ్ళో ముందుగా కొట్టుకుపోయి ఉండేది నీ కొంపే. ఆ రోజు నా బిడ్డ ఆ పని చేసి ఉండకపోతే ఈ రోజు తీర్పు వినడానికి వీళ్ళు ఉండేవాళ్ళు కాదు, శిక్ష వేయడానికి పంచాయతీ ఉండేది కాదు. రాయుడు గారు, ఈ ఊరు నుంచి దేవుణ్ణి వెలివేయడానికే మీరు నిర్ణయించుకుంటే అలాగే చేయండి. కానీ ఈ దేవుణ్ణి వెలివేసే ముందు ఇంకో నలుగురిని ఊరి నుంచి వెలివేయాల్సి ఉంటుంది. ఇంకో నలుగురా? ఎవరమ్మా వాళ్ళు? ఈ ఊరికి తూర్పున ఉన్న, ఉత్తరాన ఉన్న, దక్షిణాన ఉన్న, ఊరి చివరినున్న ఈ వీళ్ళందరూ 2 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే, 2 భార్యలు ఉన్న వాళ్ళే. అయ్య బాబాయ్ 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 బాబాయ్, ఎంత గొప్ప లాజిక్ లాగేసిందండి పట్నం పిల్ల. చూడమ్మా, వాళ్ళంతా దేవుళ్ళు, అవతార పురుషులు. దేవుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రంతో ఈడు దేవుడైపోడు. అయ్యా నువ్వు గగ్గరాజు, చూడమ్మా, దేవుళ్ళకి మనుషులకి సామ్యమా? ఉంది రాయుడు గారు. అందరూ దేవుళ్ళకి పూజలు చేస్తారా, నైవేద్యాలు పెడతారా, కోరికలు కోరతారా. కనిపించని ఆ దేవుడు ఏనాడైనా వీళ్ళ కోరికలు తీర్చాడో లేదో నాకు తెలియదు గాని ఈ దేవుడు మాత్రం దేవుడు అని పిలవగానే వాళ్ళు తన వాళ్ళు కాకపోయినా, తనకి ఏ సంబంధం లేకపోయినా, తనకేంటి అన్న ఆలోచన లేకుండా అందరికీ సహాయం చేసే పెద్ద మనసున్నవాడు. అలాంటి మనసున్న మనిషి కంటే నా దృష్టిలో ఏ దేవుడు గొప్ప కాదు. అటువంటి ఈ దేవుణ్ణి ఊరి నుంచి వెలివేయడం న్యాయమా? మీరే చెప్పండి. బాగక్క, రాయుడు గారు, ఆ రోజు గంగరాజు గారి తమ్ముడికి శిక్ష వేసినప్పుడు పంచాయతీకి ఎవరు కంప్లైంట్ చేశారు? ఈ గగ్గరాజు మరణాలు. ఇప్పుడు దేవుడి మీద కంప్లైంట్ చేసింది ఎవరు? దేవుడు కట్టుకున్నది మమ్మల్ని, కంప్లైంట్ చేసింది మేము. మధ్యలో నువ్వెవరు? మాకు చుట్టవా బంధువా? హలో మేడం,
ఒక బాధ్యత గల పౌరుడిగా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ విలేజ్ గా మా డాడీకి వెయిట్ రైట్ ఎప్పుడు ఉంటాయి. ఇది విలేజ్ సమస్య. Shut up. ఇది మా పర్సనల్ విషయం. ఒక భార్య ఉండగా ఆమె అంగీకారంతో ఇంకో పెళ్లి చేసుకోవచ్చని చట్టంలోనే ఉంది. అతన్ని పెళ్లి చేసుకున్న మా ఇద్దరికి లేని అభ్యంతరం నీకెందుకు? ఇదిగో మళ్ళీ మీరు కూడా పెళ్ళంటారు. అసలు మీకు నాకు ఏ సంబంధం లేదంటే నేను పోతున్నాను. ఒరేయ్ దేవుడు, ఈ ఊరికి నాకు ఏ సంబంధం లేదు. నేను అసలు వాళ్ళని పెళ్లి చేసుకోలేదు. చూడమ్మా, చట్టం ఏం చెప్పినా మా ఊరికి కట్టుబాటు అంటూ ఒకటి ఉంది. దాన్ని గౌరవించటం మా ధర్మం. అది మీరి క్షమించండి రాయుడు గారు, మీరు దేవుణ్ణి వెలియడానికి నిర్ణయించుకుంటే మేమందరం ఈ ఊరినే వెలియాల్సి ఉంటుంది. అయ్యగారు, దేవుడు లేని ఊళ్ళో మేము ఉండలే. అవునయ్యా, ఉండలేము. దేవుడు కనిపించాడా? లేదు కనబడలేదు. ఎత్తకండి రాజు, ఎత్తకండి. ఎరా మీకేమన్నా కనబడ్డా? దేవుడు 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 నీకు కూడా కనపడలేదా? లేదు ఆ, బాబాయ్. ఎత్తుకేరా? అంత ఎత్తుకేమే. సరే ఇటు పోదాం పదండి. దుర్గమ్మ, ఏమిటమ్మా ఇది? వాడు ఎక్కడికి పోతాడు? అయినా వాడి కోపం ఎంతసేపు? చూస్తూ ఉండు, తెల్లారేసరికి తాతయ్య అమ్మంటూ రాకపోతే అన్నాడు. వాడు అసలే ముండాడు బాబు గారు, వస్తాడంటారా? తప్పకుండా వస్తాడమ్మా. వాడిని చూడకుండా మనం ఎలా ఉండలేము, మనల్ని చూడకుండా వాడు అలాగే ఉండలేము. 5 సంవత్సరాలు పెంచాం, ఆ మాత్రం అర్థం చేసుకోలేడా? బాబు, తప్పు నాన్న. నిన్ను పెంచిన ఊరి మీద అలా అలగొచ్చా? వాళ్ళేం చెప్పినా నీ శ్రేయస్సు కోరే చెబుతారు. వాళ్ళని తప్పు పట్టకూడదు. నీకు జరిగింది పెళ్ళే, నువ్వు కట్టింది తాళే. పెళ్ళనేది మనిషి జీవితంలో ఓ పవిత్రమైన ఘట్టం. దానితోనే మనిషి బ్రతుక్కి పరిపూర్ణత వస్తుంది, సృష్టి కొనసాగుతుంది. అమ్మ మీద కోపం పెళ్లి మీద చూపించొచ్చా? అయినా అమ్మ ఎక్కడికి వెళ్ళిందని నేనేగా మీ అమ్మని. అమ్మా ఏంట్రా కార్లు వస్తున్నాయి? ఎవరాళ్ళు? ఎందుకు వస్తున్నారా? ఎవరది? ఆగండి. ఆ ముసలాన్ని కొట్టాలి, లాక్కెళ్ళి వ్యాన్ లో పడేయండి. లేకపోతే మీ పుచ్చలు ఎగిరిపోతాయి. ఎవరు పుచ్చలు ఎగిరిపోతాయో చూసుకున్నారా? రండ్రా.
ఏమైంది? దేవుడు దేవుడు సర్వేశ్వర మనుషులు వచ్చి మీ అమ్మను కొట్టి రాయుడు గారిని చిన్నమ్మాయి గారిని తీసుకెళ్లిపోయారు. సీఎం పదవికి నాకు మధ్య ఆ పిచ్చోడు కట్టిన ఈ పసుపుతాడు అడ్డమ్మా, దాన్ని తీసేయమ్మా. నా తల్లివి కదా. ఈ ఊరి కోడల్ని ముట్టుకున్న వాడి చేతులు తెగలేరకైనా సరే నీ పిల్లాన్ని కాపాడుకో. ప్రాణం పోయినా సరే దీన్ని మాత్రం తీయను. అయ్యో, నీ ప్రాణాలు పోతే ఎలాగమ్మా? నువ్వే కదా నా ఇన్వెస్ట్మెంట్. నువ్వు ఒప్పుకోకపోతే పోయేవి ఆ ముసలాడి ప్రాణాలు. అమ్మా, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం పెళ్ళికోపోవద్దు. వెళ్ళు, వెళ్ళి ఈ ఊరి పరువుని అయ్యగారి గౌరవాన్ని నిలబెట్టు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఈ పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? నేను ఒప్పుకోను. అయితే చేయకండి. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. ఆపండి, ఎవరు పడితే వాళ్ళు ఆ పెళ్లికి వెళ్ళడానికి వీలేదు. మేము వెళ్ళేది ఆ పెళ్లి చూడటానికి కాదు, ఆపడానికి. మాకు ఇచ్చిన లిస్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఆ పెళ్లికి వెళ్ళాలి. అది మాకు వచ్చిన ఆర్డర్. ఇలా దొంగతాటుగా పెళ్లి జరిపిస్తున్నాడంటే ఆ సర్వీస్ ఎంతేదో అర్థం కాలేదా? మాటలు తిన్నగా రాని మంత్రి గారిని బట్టి నోటుకొచ్చాడు అవుతావా? ఎవరికిరా మంత్రి? నీకు కావచ్చు. మాకు సంబంధించినంత వరకు ఆడు ఎదవే. మా ఊరి జనాన్ని కొట్టించి బాంబులతో బెదిరించి మా అయ్యగారిని ఎత్తుకుపోయాడు. అంతేకాదు, మా దేవుడు కట్టుకున్న అమ్మాయిని తీసుకెళ్లి ఇంకోళ్ళ కట్టుబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. మా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనేమో. వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, లేకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. ఏమాత్రం చేస్తారో చూద్దాం. రండిరా. చార్జ్!